నా ప్రియమైన మిత్రులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసు ప్రవచనము. ఒకసారి ప్రవక్త గారు తన శిష్యులతో కూర్చొని ఉంటారు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి, ఓ దేవుని ప్రవక్త, నా కుమారుడు కనబడటం లేదు, అల్లాతో ప్రార్థించి చెప్పండి ఎక్కడున్నారో అని విన్నవించుకుంటాడు. అక్కడ కూర్చున్న శిష్యుల్లో, ప్రవక్త యొక్క శిష్యుల్లో ఒక సహాబీ ఆ తండ్రితో అడుగుతాడు, నీ కుమారుడు యొక్క పోలికలు కాస్త చెప్పు అని. ఆ తండ్రి కుమారుడు యొక్క పోలికలు చెప్తాడు. అప్పుడు ప్రవక్త యొక్క శిష్యుల్లో ఆ సహాబీ ఇలా అంటారు, నేను మదీనా ఊరి బయట కొంతమంది పిల్లలు ఖర్జూరపు తోటల్లో ఆడుకుంటున్నారు, ఆడ చూశాను నీ కుమారుడిని, నీ కొడుకుని, ఆడ ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి గబగబా లేచి పోతుంటాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని పిలవండి అని అనుచరులతో చెప్తారు. చెప్పేతలకి అతను మళ్ళీ ప్రవక్త దగ్గరికి వచ్చి, ఏమి ప్రవక్త గారు అంటారు, చూడు నీ కుమారుడు ఆడ కనబడితే నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను ప్రవక్త గారు, నా కుమారుడు కానీ కనబడితే నేను ముద్దు పెట్టుకుంటాను, ఎత్తుకుంటాను, ఎక్కడ పోయావు నాయన, నీకు ఎక్కడెక్కడ ఎతికాను అని గుండెకి హత్తుకుంటాను అని చెప్తాడు ఆ వ్యక్తి. అప్పుడు ప్రవక్త గారు ఇలా అంటారు, ఇలా బోధిస్తారు, చూడు నీ కుమారుడు కానీ ఆడ దొరికితే నువ్వు అతని చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకుపో. ఆడ నువ్వు ఆ విధంగా ప్రేమించబాకు, ఆ పిల్లలు ఆడుకునే చోట ప్రేమించబాకు, ఇంటికి తీసుకుపోయి అక్కడ నువ్వు ఎంత ప్రేమించాలో ఇంటి లోపల ప్రేమించు. ఎందుకంటే అక్కడ ఆడుకునే పిల్లల్లో కొందరు తండ్రి లేని పిల్లలు, అనాథలు ఉంటారు, తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళ మనసు చాలా బాధ కలుగుతుంది, వాళ్ళ మనసుకి గాయం అవుద్ది. మా తండ్రి కూడా ఉంటే మాకు ఈ విధంగా ప్రేమిస్తాడు కదా దేవుడా అని బాధపడతారు. నువ్వు ఆ బాధ వాళ్ళని కలిగించబాకు, నీ కుమారుడితో నువ్వు ప్రేమించు, అక్కడ కాదు, ఆడుకునే చోట కాదు, ఇంట్లో ప్రేమించు అని ప్రవక్త గారు బోధిస్తారు. ప్రవక్త యొక్క బోధనలో ఎంత ప్రేమ అనురాగం ఉందో కాస్త ఆలోచించండి. అంతిమ ప్రవక్త కారుణ్యమూర్తి మన ప్రవక్త గారు ప్రతి వ్యక్తికి బాధ కలగకుండా ఆయన జీవితంలో ఆయన ప్రతి వ్యక్తికి ఆయన బాధపడి ఎదుటివాడిని ప్రేమించారు. ఆ ప్రేమే మనకు మార్గదర్శకం. మనం ఇహపరలోకాల్లో మనం సాఫల్యం పొందాలంటే ఇతరుల్ని ప్రేమించటం నేర్చుకోవాలి. ఇతరుల్ని దూషించకూడదు, ఇతరుల్ని కష్టపెట్టకూడదు. ఎటువంటి సమయంలో కానీ ఎక్కడైనా కానీ ప్రేమ ఉన్న చోటే దేవుడు ఉంటాడు, దేవుడు ఉన్న చోటే ప్రేమ ఉంటుంది. ఇదే నిజమైన భక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్స్.